రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఏఐసీసీ పూర్వ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ పాలిత 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సుఖ్తో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరు కానున్నారు. కులగణనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్, కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో ఇది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన నైతిక విజయంగా భావిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో అనేకటువంటి చోట్ల చాలా గట్టిగా కులగణన చేయాలి, అదేవిధంగా జనాభా ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, కులంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన అధికారంలో ఇతరత్ర అనేకటువంటి అంశాలు కూడా తగిన మేరకు ప్రాతినిధ్యం కలిగి ఉండాలి అన్న అంశాన్ని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో రేపు సాయంత్రం 4 గంటలకు అక్బర్ రోడ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్వ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి 3 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, 3 కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా కులగణన, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయం ఏ రకంగా దీన్ని కులగణన చేయాలి అనే అంశాలపై కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలకు సంబంధించి కొన్ని తీర్మానాలు చేసి అమెరికా తీర్మానాలను ప్రజల ముందుంచడం, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అందజేయాలన్నదే ఈ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రేపు అన్ని అంశాలను చర్చించి కులగణనపై ఒక నిర్దేశించినటువంటి కాల ప్రమాణం ప్రకారం దీన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ అంశాలను కూడా పరిగణలో తీసుకోవాలని అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా తన అభిప్రాయాన్ని కూడా ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.